106 మొదటి నుంచి చివరి వచనాల వరకు చూసుకున్నట్లయితే 48 వచనాలు ఉన్నాయి. దేవునితో ఉన్న సంబంధంలో ఎలాంటి తీర్మానమైన మనస్సు కలిగి ఉన్నావు అనేటువంటి వచనాన్ని ఇందులో మనము నేర్చుకుంటాం. ఇందులో ప్రధానంగా 106 45వ వచనము ఒకసారి చదవండి. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. చాలండి. హల్లెలూయా. అంటే ఇంతకు ముందు అంటే దేవుడు ఒక సంఘటనను ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఇంతకు ముందు జరిగింది. ఆ జరిగిపోయిన విషయాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇశ్రాయేలీయులు దేవుని వాక్యము మీద పదే పదే చేసినటువంటి తిరుగుబాటును బట్టి, వారి యొక్క భ్రష్టత్వాన్ని బట్టి వారి కీర్తనకారుడు ఈ కీర్తనను రాస్తున్నాడు. దాని ముందు కీర్తనలో చూసుకున్నట్లయితే 105వ కీర్తనలో దేవుని మీద మనకు ఉన్నటువంటి విశ్వాసం గురించి తెలియజేస్తుంది. వీరింటికి వెళ్ళినాక చదువుకోవచ్చు. 105వ కీర్తన దేవుని యొక్క ఆయన చేసినటువంటి క్రియలను బట్టి ఆయనపై మనకున్నటువంటి విశ్వాసాన్ని చూపిస్తుంది. 106వ కీర్తన ఏం చూపిస్తుందంటే, దేవుని పైన మానవుడు తిరుగుబాటు చేసినటువంటి ఆ తిరుగుబాటును ఈ కీర్తనలో మొత్తం మనకు వివరిస్తున్నారు. కాబట్టి 20వ వచనం నుంచి ఒకసారి చదవండి. చాలండి. ఇజ్రాయేల్ జనాంగము దేవుడు నడిపిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మోషే మరి పర్వతంపైకి వెళ్ళిపోయాడు. ఆజ్ఞలను తీసుకొని ఆయన కిందికి వచ్చే లోపు వారు ఏం చేశారండి, అహరోనుతోటి వారందరూ ముందుగా నడుచుకొని, మనల్ని నడిపించడానికి ఒక నాయకుడు లేడు, ఆయన వెళ్ళి చాలా రోజులు అవుతుంది కాబట్టి మనము ఒక విగ్రహాన్ని చేసుకొని దానికి సాష్టాంగ నమస్కారం చేసి మనం ముందు నడిపించడానికి ఒక దూడను చేసుకొని మనం నడుద్దామని చెప్పేసి వారిపైన ఉన్నటువంటి ఆ యొక్క బంగారంను, వారికి ఉన్నటువంటి సమస్తమును తీసివేసి ఏం చేసిరండి, ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. వారి విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహాన్ని మరి ముందుగా నడుచుకున్నట్టుకు వారు ముందు పెట్టుకున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, వారిని నశింపజేసేదను. అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిన. హల్లెలూయా. వీళ్ళు పదే పదే దేవుని సన్నిధానానికి మరి విరోధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేల్ జనాంగము పాపం చేస్తున్నారు. హల్లెలూయా. మోసే మీద తిరుగుబాటు చేస్తున్నారు, మోసే మీద సనుగుకుంటున్నారు, మోసే మీద గునుగుతున్నారు. వారు చేస్తున్నటువంటి పాపమును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారికి శాపమును కలగజేస్తానంటున్నాడు. అయితే దేవుడు తన హృదయంలో నొచ్చుకొని ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద నేను ఒక జల ప్రళయాన్ని రప్పిస్తానంటున్నాడు. ఒకసారి తీయండి. ఆదికాండము 6వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము. యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను చాలండి. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును దేవుడు ఏం చేసిందంటే తన ప్రేమతోటి కలగజేసింది. దేవుడు అంటున్నాడు, నేను ఎంత ప్రేమతోడైతే వారిని కలగజేసిందో వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి తన హృదయంలో నాట సంతాపం ఉండినట. హల్లెలూయా. దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంట. దేవుడు తన హృదయంలో వారు చేస్తున్నటువంటి అక్రమ క్రియను బట్టి, వారి పాపం క్రియను బట్టి, ఇశ్రాయేల్ జనాంగం యొక్క అతిక్రమములను బట్టి దేవుడు అంట తన హృదయంలో ఏం చేస్తున్నాడండి, నొచ్చుకున్నాడు. మరి వారిని హతం చేయాలనుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారా అని చూసినట్లయితే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. 8వ వచనం చదవండి. యెహోవా నోవాహు దృష్టి
చాలండి. హల్లెలూయా. ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి దేవుడు చూస్తాడు. ఎవరంటే ఆ వ్యక్తి పేరు నోవాహు. దేవుని యందు కృప పొందిన వాడు ఆయన. హల్లెలూయా. నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను. మన యొక్క అతిక్రమములను బట్టి, మన క్రియలను బట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దూరం అవుతున్నాము. హల్లెలూయా. రెండవది, మనము ఆయన కృపను పొందుకొనుటకు, ఆయన కృపాసములతో చేరుకొనుటకు ఆయన కోసం మనం కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారని చూస్తేనట ఒక వ్యక్తి కనిపిస్తున్నాడట. హల్లెలూయా. ఆయన ఎవరంటే నోవాహు. ఆ నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడాయట. హల్లెలూయా. మనం కూడా అందరము ఆయన యొక్క కృపను పొందుకునే వారంగా ఉండాలి. అయితే దేవుడు అంటున్నాడు మరి ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము, స్త్రీ చాలండి. అది మనకు అందరికీ తెలుసు స్టోరీ. ఇందులో ఒక 3 పాయింట్లు చెప్తాను. ఆదికాండం 3:6లో స్త్రీ మాటకు ఎప్పుడైతే పురుషుడు లోబడ్డాడో తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. రెండవది కయీను. ఆదికాండము 4:8 అండి ఒకసారి. చాలండి. ఇక్కడ వారి యొక్క భ్రష్ట స్వభావం బట్టి, వారి హృదయంలో కలిగినటువంటి చెడు స్వభావం బట్టి 3 సంఘటనలు జరిగింది. ఒకటి, స్త్రీ మరి పురుషుని పడగొట్టింది. రెండవది, కయీను హేబేలు మధ్య మరి తగవులాట జరిగి అక్కడ దేవుడి అక్కడ వారిద్దరి మధ్యలో ఏం జరిగిందండి? ఘర్షణ పెరిగిపోయి హేబేలు ఏం చేశాడు? కయీను చంపివేసిండు. తర్వాత మూడవది, ఈ సర్వ మానవాళి ఎలాగూ తప్పిపోయారంటే ఆదికాండం 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. చాలండి. మానవాళి సృష్టించింది దేవుడు ఎందుకో తెలుసా అండి? ఆయనకు విధేయత చూపడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి. ఈ 3 కలిగి ఉండమని చెప్తే ఈ ఇజ్రాయెల్ జనాంగం ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని యొక్క హృదయాన్ని పరితాపము నొందినట్లు వారు ఏం చేశారంటే అలాగూ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దేవుడు మరి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను మనం సృష్టించింది ఎందుకంటే నెంబర్ 1 ఆయనకు విధేయత చూపించాలి. రెండవది ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి. మూడవది మనం ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించిన తర్వాత ఈ యొక్క అవకాశం కలిగిస్తున్న దేవ సేవకులు వందనాలు తెలియజేస్తూ ముందున్న సమయాన్ని దేవ సేవకుని తప్ప దేవునికి మేము